8వ శ్లోకం. నేను ఇది మల్లినాసూరి వ్యాఖ్యానాన్ని ముందర పెట్టుకుంటున్నాను. 38 శ్లోకం. 38 కదా. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజి నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజి నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. శైలజ గారు చదవండి. తస్యా ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజి నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. తస్యా ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజి నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. రాజీ విసర్గ ఉన్నాయి కదా. ఉన్నాయి. రాజీ విసర్గ ఉంది. చదివేటప్పుడు రాజీ అన్నట్టు నాకు అనుమానం వచ్చింది. రాజామ రాజా అని అనుమానం శ్లోకం చదివాను కానీ ఉండాలి. కరెక్ట్. స్త్రీలింగ అవుతుంది. అరుణ గారు చదువుతారా? చదువుతాను గురుగారు. చదవండి. తస్యా ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. తస్యా ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. నాగేశ్వర శర్మ చదువుతావా? తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. ఆడిపళ్ళ వారు చదువుతారు. చదువుతాను. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. పదాలు చెప్పండి. తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజ తన్వీ నవరోమరాజిః నీవీం అతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేః ఇవార్చిః. తన్మేఖలా మధ్యమణేః ఇవార్చిః. కటకం వారు శ్రీ గురుభ్యో నమః.
తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః తస్యాః ప్రవిష్టా నతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. విభక్తులు చెప్పండి. విభక్తులు చెప్పమంటారా? తస్యాహ ఇది మనకు చాలాసార్లు వచ్చింది. తస్యాహ తయోహ తాసాం దకారాంత స్త్రీలింగ తశబ్దం. యొక్క అనే అర్థంతో షష్ఠీ విభక్తి ఏకవచనం. తస్యాహ ఆమె యొక్క అనే అర్థంలో వస్తుంది. ప్రవిష్ట ప్రవిష్ట ఆకారాంత స్త్రీలింగ ప్రవిష్టా శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రవిష్ట ప్రవిష్టే ప్రవిష్టాః ప్రవిష్టాః. తర్వాత నతనాభిరంధ్రం రంధ్రం అని ఉంది కాబట్టి ఇది ద్వితీయ విభక్తి అయి ఉంటుంది. రంధ్రే రంధ్రాని రంధ్రం రంధ్రే రంధ్రాని ఆకారాంత నపుంసకలింగ నతనాభిరంధ్ర శబ్దం ద్వితీయ. అకారాంతమే అయ్యా అకారాంతం కాదు, ఆకారాంతం కదా, రంధ్రం అంతేనా? అకారాంత నపుంసకలింగ శబ్దం నతనాభిరంధ్ర శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. రరాజ ఇది నాకు కొత్త పదం. రరాజ క్రియ, ఇది క్రియాపదం. రరాజ. తన్వీ 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 తన్వా తన్వ్యా తన్వ్యః ఈకారాంత స్త్రీలింగ తన్వీ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. నవరోమరాజిః నవరోమరాజిః రాజీ రాజిః రాజీ రాజయః ఈకారాంత స్త్రీలింగ శబ్దం ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది కూడా రాజిః విసర్గ ఉంది కదా, ప్రథమ విభక్తి ఏకవచనం. నీవీం నీవీం నీవ్యౌ నీవ్యై నీవీః నీవీం నీవ్యై నీవ్యై నీవీః నీవ్యౌ కదండి. నీవ్యౌ నీవ్యౌ నీవీః. నీవ్యౌ నీవీః ఈకారాంత స్త్రీలింగ నీవీ శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. అతిక్రమ్య ఇది ల్యబంతం అన్నారు. దీనికి నాకు ఇది తెలియదు, ల్యబంతం గురించి తెలుసుకోవాలి. సితేతరస్య సిత ఇతరస్య సితేతరస్య సితేతరయోః సితేతరాణాం అకారాంత పుల్లింగ సితేతర శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. తన్మేఖలా మధ్యమణే తన్మేఖలా మధ్యమణేః ఇంతక్రితం రాజిః అన్నట్లుగానే ఇక్కడ మణేః వచ్చింది. అయితే ఇక్కడ మణేః అనేది మణేః మణ్యోః మణీనాం ఇకారాంత పుల్లింగ ఈ మణి శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇవ అవ్యయం. అర్చిః అర్చిః అర్చిసీ అర్చాంసి నకారాంత నపుంసకలింగ అర్చిస్ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇందులో నాకు ఈ ల్యబంతం అంటే ఒకసారి చెప్పాలి మీరు. తర్వాత మనం చాలాసార్లు చెప్తున్నాము త్వాప్రత్యము ల్యప్రత్యయం అనేది రెండు రకాలని చెప్పుకున్నాము. గత్వా కృత్వా ఉంది కదా, ఇవి చేసి అనే అసమాపకార్థంలో వచ్చేటువంటి అసమాపక క్రియ త్వాప్రత్యయం. ఇది దాని మీద కేవలం ధాతు మీద త్వాప్రత్యయం వస్తుంది. కడక వారు విన్నారా? మీరు ఏదో బిజీలో ఉన్నారు, మ్యూట్లో ఉండి
అయ్యా పెన్సిల్ వెతుక్కున్నా చెప్పండి అయ్యా ఒకసారి లేబర్. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు అడుగుతా మీరు. అవునవును చెప్పండి. ఇప్పుడు ఇంత క్రితం కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మొదటి పాఠంలో చెప్పుకున్నాం, ఫస్ట్లోనే, అంటే ఈ శ్లోకాలు ఇక్కడ నిలబడలేదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఏం లేదంటే. ఇది మనకు ఈ యొక్క అసమాపక క్రియలో వచ్చి వెళ్ళి పోయి అనేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి దాంట్లో త్వా ప్రత్యయం ఒకటి ఉంది. త్వా, కకారం తర్వాత అది కకారం ఎగిరిపోయి త్వా మాత్రమే చెప్పుకుంటాం. గత్వా, కృత్వా, చిత్వా, ఖాదిత్వా, కేవలం ధాతువు పైన ఒకవేళ ఉపసర్గ ఉంటే ఆ త్వా బదులు లిప్ ప్రత్యయం వస్తుంది. లిప్లో రకారము యా, ఎప్పులు పకారం కూడా పోతుంది, యా వస్తుంది. అది ఇట్లా అతిక్రమ్య అని అట్లానే ఒకవేళ సంస్కృత్య, కృత్వాద సంస్కృత్య అవుతుంది. గత్వ ఆగమ్య, నిర్గమ్య అవుతుంది. అట్లా అంటే పైన ఉపసర్గ ఉంటే లేకపోతే వచ్చి అతిక్రమించి అని అర్థం అనమాట. అట్లా సమాపకార్థంలో చెప్పేటువంటి క్రియాపదం. సమాపకమా అసమాపకమా? సమాపకం. సమాపకంగా చెప్పాలి. సమాపం చేయదు, వాక్యాన్ని సమాప్తం చేయదు. అతిక్రమించి అంతే. ఇంకదేదో ఉంది, పూర్తి వాక్యం పూర్తి వాక్యాన్ని పూర్తి చేయదు అనమాట. అంటే రెండు వాక్యాలు కలిపినప్పుడు అసమాపకాన్ని మధ్యలో పెట్టుకుంటాం. అది వాడు వెళ్ళి అక్కడ చూచాడు అన్నాడు అనుకోండి, వాడు వెళ్ళాను చూచాను రెండు పదాలు కలుపుతాము, వెళ్ళి చూచాను అన్నాము. ఈ వెళ్ళి అనేది అసమాపమైంది. అంటే అక్కడ వాక్యంలో ఆ సమాపం చేసి మళ్ళీ రెండో వాక్యంతో కలుపుతున్నాం. రైలు ఇంజన్ కొను ఇంకో దాన్ని కలిపినట్టుగా కలుపు, కనుక ఇది అసమాపకం అవుతుంది. అసమాపకంలో అతిక్రమించి అంటే పైన మళ్ళీ దీనికి సంబంధించిన ఒక వాక్యం వస్తుంది, మళ్ళీ కింద ఇంకొక క్రియాపదం పూర్తి సమాప్తం చేసే క్రియాపదం ఇంకోటి ఉంటుంది. ఇట్లా ఇది అతిక్రమించి అని అర్థం. అంటే అతిక్రమించను అని అర్థం. ఇది మర్చిపోం. ఇది అతిక్రమించను లాగా అనుకోండి. అది అంటే భూతకాలార్థం ఇస్తుంది. అతిక్రమించి అంటే ఎంచిన అయిపోయింది అనమాట. అక్కడికి అతిక్రమ్య. భవిష్యత్తు కూడా మనం చెప్పుకోవచ్చు. నువ్వు వెళ్ళి చెయ్యి అయినప్పుడు కూడా వెళ్ళి అయినప్పుడు అంటే ఆ పై ముందు దానికి ఇది భూతం అవుతుంది, ఆ తర్వాత వాక్యానికి ఇది భూతం అవుతుంది. అక్కడ ఉండు అన్నాం అనుకోండి, ఉండు భవిష్యత్ కాలమే, కానీ ఆ ఉండే ధాతువుకు ఇది భూతం అవుతుంది, వెళ్ళి అని అర్థం. అంటే ఇది సంస్కృత పదాల్లో చివరిలో యావత్తు వస్తుందా? యా వస్తుంది. ఇది లిప్రత్యయం, త్వా ప్రత్యయం లిప్ర రెండు ఒకటి అర్థం. కేవల ధాతువు అయితే త్వా ప్రత్యయం, త్వా అని వస్తుంది. తా అని రావచ్చు, త్వా రావచ్చు. ఆ ధాతు పైన ఉపసర్గ ఉంటే ల్యా వస్తుంది. అది ఒకే ధాతు మీద కేవల ధాతువు అయితే త్వా ప్రత్యయం, కేవల ధాతువు అయితే త్వా ప్రత్యయం. ఓహో, ఇది కూడా ముఖ్యమైన పాయింట్. కేవల ధాతువు మీద అంటే గమ్ ధాతు గత్వా వెళ్ళి నిర్గమ్య అవుతుంది. కృత్వా సంస్కృత్య, సంపైన ఉంది కదా, సంస్కృత్య అవుతుంది. పరిష్కృత్య ఉపసర్గ ఉంటే ఇక్కడ అతి అనే ఉపసర్గ ఉంది కదా, క్రమిత్వం అవుతుంది. లేకుంటే అది క్రాంత క్రమిత్వం. ఇదే ఇక్కడ అతిక్రమ్య అయింది. ఈ వివరం తెలిస్తే మాకు తర్వాత పదాల్లో గుర్తించగలుగుతామండి. అంటే ఇద్దరు చెప్పారు కదా, ఆ సమయంలో దీని యొక్క దృష్టి మీరు పట్టలేదు. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి దొరికింది. అదే ఎక్కడిది ఇది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. రైట్, పాటిపళ్ళ వారికి తెలిసి ఉంటది, మాకు తెలియదు కదా. మధ్య మధ్యలో విషయాన్ని మళ్ళీ చెప్తూనే ఉన్నాను నేను కూడా అవసరం వచ్చినప్పుడు కూడా దాన్ని వస్తూనే ఉంటుంది. ఇక్కడ రెండు రకాల రరాజ అనే రూపం ఎలా ఏర్పడిందండి? రాజతే అనే ధాతువు. ఎక్సర్సైజ్ కూడా చేసాం మనం, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసాం మనం ఈ ప్రియల్ మీద వచ్చి వెళ్ళి. ఈ బుర్రలో ఉండవులేండి, అవి తొందరగా వెళ్ళిపోతాయి. అనువాదాలు రాసాం మనం. ఈ రరాజ అనేది ఎట్లా రాజతే అనే ధాతు, రాజతే రాజేతి రాజంతే. రాజతి అంటే ప్రకాశిస్తుంది అని కదా అర్థం. అదే రాజతి కూడా ఇది రాజ అనేది ఇది మనం పరస్మై ధాతు. అది
రరాజ రాజు లిట్టులో రరాజ అయింది. లిట్లో రరాజ రేజతు రేజుహు రేజుతుహు రరాజుతుహు రెండు రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలు 2 రేజుహు రరాజు రేజుహు రరాజుహు ఉభయ పదం. ఉభయపది. ఇక్కడ రరాజ పరస్మైపది. పరస్మైపది. రాజతి అయినప్పుడు మళ్ళీ అది వేరుగా వస్తుంది. రాజా చక్ర ఏదో వస్తున్నట్టు వస్తుంది. నమస్కారం గురుగారు. గురుగారు ఈ త్వా ప్రత్యయం లేప్ ప్రత్యయం రెండు కూడా అసమాప క్రియలేనా? రెండు అసమాపక్రియలే. ఒక్కొక్కసారి ఒకటి అంటే డైరెక్ట్ గా ఒక ధాతు మీద త్వా ప్రత్యయం, పైన ఏదైనా ఉంటే లేప్ ప్రత్యయం. ఇక వైదికంలో తేడా ఉంది. వేదంలో ఏంటంటే ఒక్కొక్కసారి మనకు కేవలం ధాతు మీద త్వాప్రత్య అంటే ఉపసర్గ ఉన్నప్పుడు, పురాణాలు కూడా ఉపసర్గ ఉన్నప్పుడు త్వాప్రత్యాలు, ఉపసర్గ లేకుండా లెప్రత్యాలు ఉన్నటువంటి విధానాలు కూడా పౌరాణికమైనటువంటి భాష కూడా కొంచెం వైదికానికి దగ్గరగా ఉన్నటువంటి భాష ఉంటుంది. అట్లనే వేదంలో కూడా. ఇంకొకటి అంటే వేదంలో ఉపసర్గలకు ధాతువుకు లింక్ లేదు. ఉపసర్గ ఒక చోట, ధాతు ఒక చోట ఉండవచ్చు. కానీ మనకు తర్వాత ఈ పాణిని వ్యాకరణం వచ్చిన తర్వాత ఉపసర్గ క్రియా యోగే అన్నాడు. ఇది క్రియకు యోగమే ఉండాలి. అంటే ధాతు పైన కంపల్సరీ కలిసే ఉండాలి, కానీ అది విడిగా ఉండకూడదు. ఆ ప్రకారం లేదా ప్రత్యయం వస్తుంది. అట్లా ఇక్కడ మనకు 2 క్రియాపదాలు ఉన్నట్లు లెక్క. రాజ ఒకటి, అతిక్రమే ఒకటి. అతిక్రమే రరాజా అనమాట. అతిక్రమించి ప్రకాశించి అన్నిటికీ కూడా కర్త ఒకడే అవుతాడు. తస్యాహ అంటే అతిక్రమించడమును రరాజ ప్రకాశించడం వ్యక్తి ఒకళ్ళే. ఎవరు రరాజ? ప్రధాన వ్యక్తి తీసుకోవాలి దీంట్లో. నవరోమరాజి. నవరోమరాజి అనే ప్రధాన వ్యక్తి. ఈ నవరోమరాజి అది ఎట్లాంటిది అంటే తన్వి. తను అంటే కృషించేటటువంటి అర్థం. తను అంటే కృషించడం. తన్వి అంటే కృషించిందంటే సన్నది అని అర్థం. చిక్కిపోయినటువంటి అర్థంలో తను అనే అర్థం కూడా చెప్పుకుంటారు. కనుక తన్వి అంటే సన్నటి అనే అర్థంలో. ఆ సన్నటి అయినటువంటి నవరోమరాజి. రోమముల యొక్క రాజి అంటే వరుస. రోమరాజి అది నూతనమైనటువంటి నవరోమరాజి, నూతనంగా ఉద్భవించినటువంటి రోమరాజి, రోమలకు వరుస. అది తన్వి అంటే సన్నగా ఉంది. అంటే ముగ్ధ కదా ఆమె, కనుక సన్నగా అయినటువంటిది అని అర్థం. అటువంటి తన్వి అయినటువంటిది అది ఏం చేసింది అంటే ఇక్కడ ప్రవిష్టాపదం కూడా ఉంది. మనకు ప్రవిష్ట కూడా క్రియాపదార్థాన్ని ఇస్తుంది. త్వాప్రత్యయం, తప్రత్యయం. తప్రత్యయం కూడా తప్రత్యయం ప్రత్యయం కూడా మన క్రియార్థంలో చెప్పుకున్నాం. క్రియార్థంగాను అసమాపకంగాను కూడా వాడుకోవచ్చు, విశేషణంగా వాడుకోవచ్చు. దాన్ని ప్రవిష్ట అంటే ప్రవేశించినది, ప్రవేశించినదై, ప్రవేశించుతున్నదై అనే అర్థం. ప్రవేశించింది అది. ఇప్పుడు నదికొండ వారు మీరు మ్యూట్లో దగ్గర ఏదో డిస్టర్బ్, ఏదో సిగ్నల్స్ ఏదో కలుస్తాయి మీ దగ్గర, వేరే మాటలు వస్తాయి. మీ ఇంటి కాకపోతే బయట వేవ్ కలుస్తుంది దాంట్లో. అది ఆ నవరోజరామిని రజాజ ప్రకాశిస్తున్నది. ఏమిటి అంటే అది ఇంకా ఎట్లా అంటే ప్రవేశించింది, ప్రవేశించినది అన్నప్పుడు కర్మ వస్తుంది. దేనిని? నాభిరంధ్రం. నాభిరంధ్రం అది నత అంటే వంగి ఉన్నటువంటిది, వంచబడినది, వంగినది. ఇది వంగబడినది ఒకే అర్థం అయినటువంటి రంధ్రం. ఆ నాభిరంధ్రం
లోనికి ప్రవేశించింది. ఎవరి యొక్క అంటే తస్యాహ, ఆమె యొక్క నతనాభిరంధ్రంలోనికి ప్రవేశించింది. ప్రవేశించినదై రరాజా అందువల్ల అక్కడ రరాజా ఉంది కనుక ఇప్పుడు దై అని మన క్రియ మన విశేషంగా తీసుకోవచ్చు. ప్రవేశించినదై రరాజా ప్రకాశించినది. ఏం చేసి కిం కృత్వ అంటే అతిక్రమించి. దేనిని? దేనిని అతిక్రమించి, దేని దాటింది. నీవి అని నీవి అతిక్రమ్య. నీవి అంటే వస్త్రం యొక్క ముడి. వస్త్రం యొక్క ముడి నుంచి దాటి అంటే పైకి వచ్చి, ఆమె కట్టుకున్నటువంటి చీరకు వస్త్రం యొక్క నుంచి మీదికి పైకి ఎక్కి అతిక్రమి అంటే అతిక్రమించి అంటే పైకి ఎక్కి, అతిక్రమించి అది ఆ విధంగా రరాజ ప్రకాశించింది. ఎట్లా ప్రకాశించను, దేని వలె ప్రకాశించను అని ఇక్కడ వస్తుంటే మధ్యమణి మధ్య అర్చిహీవ అర్చిస్సు అని కాంతి కిరణాలు, కిరణం వలె. దేని యొక్క కిరణం? తన్మేఖలా మధ్యమణే. షష్ఠి విభక్తి. తన్ను మేఖలా మధ్యమణే. మేఖలం యొక్క తత్వమేఖ అంటే తత్మేఖల. ఇక్కడ తత్ అనే దానికి వ్యాఖ్యాకారుడు ఏం చెప్తామంటే తస్యాహ మేఖల అంటే ఆమె యొక్క మేఖల అనవచ్చు, లేదా ఆ మేఖల యొక్క ఆల్రెడీ తస్యా వచ్చింది కదా అని, కాబట్టి ఆ మేఖల అనుకోవాలి. అక్కడ ఆల్రెడీ శ్లోకం తస్యా ఉంది కదా, మళ్ళా తస్యా పడేందుకు కనుక తన్మేఖల అంటే ఆమెకు ఉన్నటువంటి ఆ మేఖల అనే అర్థం తీసుకోవచ్చు అని, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అని మల్లినాథ సూర్య యొక్క వ్యాఖ్యానం చెబుతున్నారు ఆయన. తన్ మేఖలా మధ్యమణి, ఆ మేఖల యొక్క మధ్యమణి, మధ్యలో ఉన్న మణి యొక్క అర్చిస్వలే. అది ఎట్లాంటి మరి మణి అంటే ఆ మణి అంటే మణులు ఉంటాయి, రకరకాల మణులు ఉంటాయి కదా. అంటే రోమరాజము నల్లది కదా, రోమం నల్లగా ఉంటాయి కదా, రోమరాజు శీతేతరస్యం. సీత అంటే నలుపు, సీత అంటే నలుపు. ఇంకొకటి శీతేతరం అనే పదానికి నీలమణి అనే అర్థం కూడా ఉన్నది. ఇంద్రనీలమణి అని శీతేతరం అంటే మణి ఎట్లాంటిదంటే శీతేతరమైనటువంటి మణి అర్థం. ఇంద్రనీలమణిలాగా లేదా నల్లనైనటువంటి కాంతి. ఆ కాంతి అంటే నల్లనైనటువంటి కాంతి, ఆ కిరణాలు. ఇంద్రనీలమణి యొక్క కాంతి అంటే నల్లగా పడుతుంది. ఆ నల్లటి కాంతి లాగా అంటే ఆమెకు ఉన్నటువంటి ఈ మేఖలకు ఉన్నటువంటి మణి, ఆ మణి యొక్క కిరణమా అన్నట్టుగా పైకి ఎగిరినటువంటి కిరణం వలె ఉంది అని పైకి వచ్చేటువంటి విధంగా మీదికి వచ్చి ప్రవేశిస్తూ ప్రకాశించింది అనేటువంటిది. ఇది శిత శబ్దము, శితము, శితము, శితి, శితి. ఒక్కొక్క చోట మనకు శితాపదం కూడా నలుపు అనే అర్థం కూడా వస్తుంది. శితికంఠ కపాలభృత్ అని. శిత అంటే తడిసిన అనే ఒక అర్థం ఉన్నది. అవును, శితము. అవును, అట్లా ఉంది. ఇక్కడ నలుపు తెలుగు అది తప్రత్యయం. మీరు చెప్పినటువంటి శితము, సేచనము, సించనము. అంటే సిక్తము కదా, రక్త సిక్తము అంటారు. సిక్తము అదే సీత. సిక్తం కూడా ఉంది, సిక్తమైన సితము చూడాలి. సితం ఒకసారి వెళ్ళినట్టుగా ఇదే శితికంఠ శితి అనే శకారంలో ఉన్నది, సకారం కూడా ఉంది. మళ్ళీ అమరకోశ వ్యాఖ్యాకారుడు శితమదానికి 2 అర్థాలు చెప్పాడు. తెల్లని నల్లని అర్థం కూడా చెప్పాడు శితి అనేదానికి. కొన్ని చోట అది ఒకటి ఉంటుంది. అసిత కిరిసమం స్యాద్ కజ్జలం సింధు పాత్రే. అసితం అంటే సిత కానటువంటిది అని, తెలుపు కానటువంటి నలుపు. అసితగిరి అంటే నల్లని గిరి అని శివమైన స్తోత్రాలు వస్తుంది.
అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధువాత్రి. ఇట్లా సరే. సిత అంటే తెలుగు చోట శితకండ శితికండ శితికండ షీ కూడా ఉంది. శితికండ అని అక్కడ శికారం. సిత తామర సామర వాహిని ఆ, అంటాడు. అక్కడ అక్కడ తెల్లదనారు అని అర్థం వస్తుంది. ఆ. ఇక్కడ శితీతరం అనే దానికి ఇంద్రనీలమణి అనే అర్థం తీసుకున్నప్పుడు అంటే శీతం భిన్నగా ఇంద్రనీలమణి కాంతులు ఎలాగా ఉంటాయి అనేటువంటి విధంగా ఆ యొక్క కాంతులు అనేటువంటి కాంతుల వలె అనేటువంటిది ప్రకాశిస్తుందో అన్నట్లుగా ఉంది అని అన్నట్టుగా అది ఒక ఊహాత్మకమైనట్టుగా అది ఉత్ప్రేక్షాలంకారం అని వ్యాఖ్యాకారుల యొక్క అభిప్రాయం. అది. తస్యాః ప్రవిష్టాదతనాభిరంధ్రం రరాజతన్వీ నవరోమరాజిః నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చిః. అర్చిష్ శబ్దం అది. అర్చిహి అర్చిషి అర్చీషి అనేటువంటి శబ్దం ప్రకారాంతంగా వస్తుంది. అర్చిష్ అర్చిస్సు అర్చిస్సు అనే తెలుగు. గురువు గారు, నవరోమ రాజి అంటే వడ్డాణం అనే అర్థం ఎట్లా వచ్చింది సార్? ఏమిటి అసలు ఇది నవరోమ రాజి? కాదు కాదు రోమం అంటే వడ్డాణం కాదు, వడ్డాణం ఎక్కడ చెప్పారు? తన్మేఖల అంటే వడ్డాణం. మేఖల మేఖల అంటే మేఖల అంటే మేఖలా మధ్యమణే. నవరోమ రాజి అంటే కొత్త నువ్వు గారు అన్నాడు. అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. దోమర వెంట్రుకలు. పంపు వరుసగా వెంట్రుకలు నోగు వెంట్రుకలయ్యా. నడుము నుంచి నాభి కింది నుంచి నాభికి మధ్య వచ్చేటువంటి చక్రమం ఉన్నటువంటి రోమములు. రోమముల యొక్క పంక్తి అంటే రాజి అంటే పంక్తి. నవ అంటే నూతన అంటే ఆమె కొత్త నూతన వయసు కనుక నవరోమరాజు అన్నట్టు. కొత్తవి కొత్త రోమరాజు అనేటువంటిది ఎట్లా ఉంది అంటే కింద మణి ఉంది, తను మేఖలా మధ్య మణి. మేఖలం అంటే వడ్డాణం. ఆ మేఖలలో ఉన్నటువంటి బంగారు మేఖలకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న మణి నీలమణి యొక్క కాంతి అన్నట్టుగా ఈ నవరోమరాజు నూతనమైనటువంటి మేఘరాజు నల్లని కాంతి అన్నట్టుగా ఒక వరుస క్రమంలో ఉంది. తన్వి అన్నాడు అనుకొరకి. అంటే ఒక వరుస క్రమంలో పొడవుగా ఉంది కనుక కిరణమా అన్నట్టుగా, నల్లని కిరణమేమో అన్నట్లుగా అనేటువంటిది కనుక అట్లా ఉంది అని అందుకొరకే దాని ఊహాత్మకమైంది కనుక ఉత్ప్రేక్షలు కదా. లలితా సహస్రనామాలలో నాభ్యాలవాల రోమాళి రోమాళి అని ఇవ్వడం జరిగింది. తర్వాత లక్ష్య రోమలతాధార సమున్నేయ సుమధ్యమా అని ఇవ్వడం. అంటే ఇది ఇప్పుడు ఇది ముందా అది ముందా? నాకు లలితా సహస్రనామాలను చూసి ఈయన రాసుకున్నాడా ఈ శ్లోకాలు? ఉపమానాన్ని కవులు మళ్ళా అదే విధంగా మాట్లాడుతుంటారు కదా, చేస్తుండవచ్చు. అంటే లలితా ఒకదాని సహస్రనామాలు ఒకటి కాపీ అవి కొట్టగానే చదువుతుంటే ఇప్పుడు కీర్తి తెల్లగా ఉంది అని ఒకవేళ నేను వారానికి మీరు రాజు అనుకోండి, మీరు ముందా నేను ముందు అక్కర్లేదు, దాదాపు కీర్తి తెల్ల అనేటువంటి ప్రసిద్ధ అయిపోయినటువంటి అట్లా ఇవన్నీ రోమరాజు అనేటువంటి దాని వర్ణంలో కూడా ముఖం కమలం వలె ఉంది అనేటువంటిది ఒక చోట మీరు కనబడ్డారు అనుకోండి, దీంట్లో ఎవరు ముందు వాడారు అది మనం చెప్పడం కష్టం. అట్లా ఏం లేదు. లలితా సహస్రంగా తర్వాతది కావచ్చు. నా సందేహం అది కాదయ్యా. అదే అంటే ఏ కవి ముందు అదే మీరు చర్చిస్తున్నారు కదా. అట్లా కూడా అనటం లేదు నేను. దాన్ని ఎక్కడ వచ్చిందంటే నా సమస్య ఎక్కడంటే లలితా సహస్రనామాలు వీటన్నిటికంటే పురాతనమైనవి అని అనుకుంటున్నాము. సరే, ఏదన్నా కానివ్వండి. ఇందులో మొట్టమొదట ఏం చెప్పాడు? చిదగ్నికుండల సంభూత దేవకార్య సముద్యత అని చెప్పడం జరిగింది. అంటే చిదగ్నికుండలంలోంచి, ఒక అగ్నికుండంలోంచి అమ్మవారు పైకి వస్తుంది, సింహాసనారూఢి అయి వస్తుంది అని లలితా సహస్రనామాలు చెప్తున్నది. కాబట్టి అక్కడ చూసేటటువంటి యజ్ఞం చేసేటటువంటి వాడికి ఆ చిదగ్ని కుండలంలో నుంచి మొట్టమొదలుగా ఏం కనిపిస్తాయి? అమ్మవారి యొక్క ఆభరణాలు కనిపిస్తాయి, ఆయుధాలు కనిపిస్తాయి. ఆయుధాల తర్వాత కిరీటం కనిపిస్తుంది, కిరీటం తర్వాత ఆమె ముఖం కనిపిస్తుంది. అక్కడ ఆమె ముఖము, ఆమె కన్నులు, ఆమె పెదవులు, ఆమె కంఠము, ఆ రకంగా ఆ కిందకు వెళుతూ 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 ఆయన వర్ణించుకుంటూ వచ్చాడు లలితా సహస్రనామాలన్నీ కూడా. మామూలుగా మనం చెప్పుకున్నది ఏంటంటే పాదాల దగ్గర నుండి దేవతలను వర్ణించాలి అని చెప్పి కాళిదాసు గారు పాదాల దగ్గర నుంచి తీసుకున్నాడు. మనం
మంజీరాలు చెప్పుకున్నాం, జంఘాం చెప్పుకున్నాం, ఊరులు చెప్పుకున్నాం, ఇప్పుడు కటి చెప్పుకున్నాం, ఇప్పుడు రోమముల వరకు వచ్చాం. అయితే అక్కడేమో లలిత సహస్రనామాలను పైనుంచి కిందకు వస్తున్నాడు. మొట్టమొదటి తల అవన్నీ తీసుకుని అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు రోమాల దగ్గర వరకు వచ్చి లక్ష్య రోమలతాధార సమున్నేయసు మధ్యం. అంటే అక్కడేమో మీరు అన్నట్టుగా చూస్తున్నారు కదా, ఆయన ఉద్భవించినప్పుడు కింద నుంచి మీదకి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో ఫస్ట్ మీరు అది ఆ విధంగా వర్ణన వచ్చేది మీరు వేరే చెప్తారు. కింద చెప్తాకి ఎక్కే అవసరం లేదు, ఎందుకంటే ముందుగా ఎదబడేటువంటిది ఏంటి అంటే హోమ కొండలు బయలుదేసేటటువంటి అది చిదగ్ని సంభూత కాబట్టి ఆ అగ్నిలోంచి పైకి వస్తున్నప్పుడు ఆల్రెడీ ప్రత్యక్షమైన రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అది అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే నివీం అనేటటువంటిది ముడి. అప్పట్లో చీరలు ఈ రెండు కలిపి ముడేసుకునేవాడు. ఆ ముడి మధ్యలో ఉండేది. ఇప్పటికైనా మడి కట్టుకునేటప్పుడు వాళ్ళు లంగాలు గింగాలు కట్టుకోరు కాబట్టి చీరను చక్కగా ముడేస్తారు. ఆ ముడి పోక ముడి అంటాం దాన్ని. ఇక్కడ స్పష్టంగా ఆ పదం వాడాడు. అంటే ఓ పోకలాగా ఉండేటటువంటి ముడి. ఆ పోక ముడి దగ్గర నుంచి ఈ సితేతరస్య తన్మేఖలా మధ్యమాణి అక్కడ ఉండేటటువంటి మేఖల మధ్యం ఏదైతే వడ్డాణం ఉందో దాని నుంచి వచ్చేటటువంటి కాంతి పైకి వెళుతుందా అన్నట్లుగా ఆ రోమములు ఎక్కడి వరకు వెళుతున్నాయి? నాభి యొక్క రంధ్రం వరకు వెళుతున్నాయి అన్నాడు. అంటే బొడ్డు కంటే కింద చీర కట్టడం అనేది దేవతా సంప్రదాయంగానే ఉందన్నమాట. ఇప్పుడు మన పెద్ద సమస్య అక్కర్లేదు మనకు. లేదండి, ఇప్పుడు మనం అమ్మవారిని తలుచుకొని మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. కాబట్టి అంటే నడుము దగ్గర కడుతున్నారు వాళ్ళు, కటి దగ్గర. ఇప్పుడు అక్కడ దాని అర్థం అది. ఇప్పుడు మన విగ్రహాలు అన్ని చూసినా, ఏ విగ్రహం చూసినా ఇలా శర్మ గారు, నేను కూడా అమ్మవారి ప్రతిష్ఠ చేయించాను. అది కాదు, అమ్మవారి ప్రతిష్ఠ చేసాం మా ఊళ్ళో. అమ్మవారి విగ్రహం కూడా అలాగే ఉంది. ఇప్పుడు కాళిదాసు కాదండి, కాళిదాసు గారు అమ్మవారిని వర్ణించాలంటే ఆమె బొడ్డు కింద చీర కట్టుకుని ఉండక్కర్లా, ఆమె తొడలను కూడా వర్ణించాడుగా. మరి అది ఎట్లా వర్ణించాడు? అది ఇక్కడ ఏ వారు వర్ణించాడండి? అది ఆయన కాదు చేసింది. మీరు ఇంకా లలిత ఇప్పుడు ఎందుకంటే నేను ఈ మాట కొద్దిగా అతిశయోక్తిగా చెప్తున్నాను. ఏమిటంటే మా ఆవిడ కొన్ని అనువాదాలు రాస్తుంది. శ్రీ సూక్తం రాసింది, తర్వాత ఇంకా 2 పుస్తకాలు రాసింది. చిద్విలాస ఒకటి రాసింది, తర్వాత మరొకటి కనకధార ఒకటి రాసింది. ఆవిడ ఇప్పుడు లలిత సహస్రనామాలు రాస్తున్నది. అందువల్ల ఆమె ఆ శ్లోకాలు చదవడం, ఆ పద్యాలు చదవడం, వారి షణ్ముఖ శర్మ గారి యొక్క వ్యాఖ్యానాలన్నీ వినడం, అవన్నీ ద్వారా నాకు కాస్త చెవిన పడుతుండడం వల్ల నాకు వచ్చింది ఏమిటంటే, అంటే అక్కడ ఒక అమ్మవారిని సూచించేటప్పుడు ఆయన శంకరస్వాముల వారు స్వయంగా శంకరుడై చూశాడు కాబట్టి మీరన్నట్టు ఆ భాగాలను వర్ణించగలిగారు. మానవుడు కాదు, మానవుడు చూడలేడు, శంకరుడు మాత్రమే చూడగలుగుతాడు. ఎందుకంటే మనం నిన్న చెప్పుకున్న శ్లోకంలో మనం చెప్పుకున్నాం చూడండి, కేవలం ఆయనకు మాత్రమే, ఆయన తొడల మీద, ఆయన అంకం మీద మాత్రమే కూర్చోగలిగినటువంటి ఆ బిరుదులు అని చెప్పడం జరిగింది, నితంబము అని చెప్పడం జరిగింది. అంటే ఆయనకు మాత్రమే గోచరమయ్యేటటువంటి అంశం అది. శంకరాస్వాముల వారు వర్ణించిన, మరొకరు వర్ణించిన అంటే కూర్చొని వస్త్రంతో ఉన్నప్పుడు కూర్చొని వస్త్రం కూడా ఆమె కూర్చోవడానికి కదా గోచరం సంబంధం కూర్చున్నప్పుడు కదా నితంబ అనే పదం వాడాడు అంతే. ఎందుకంటే ఇక్కడ వస్త్రావస్థ సంబంధం ఇక్కడ ఏం లేదు, సంబంధం కూర్చొని లేదు. అది గురించి ఇవాళ అంశంలోకి వస్తే కూర్చున్నటువంటి ఆసనం అది. ఇవాళ అంశంలోకి వస్తే ఆ నీవీం దగ్గర నుండి ఆ నూగారు అనేది నాభి వరకు వచ్చింది. అయితే ఈ లలిత సహస్రనామాలలో నాభి వరకే కాదు, ఇంకా పైకి వెళ్ళి అమ్మవారి బాలిళ్ళ వరకు కూడా వచ్చింది. అది కూడా ఉంది. ఇంకా మనకి ఇందులో ఉందో లేదో తెలియదు, కానీ లలిత సహస్రనామాలలో మాత్రం స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయ అని చెప్పడం జరిగింది. అది అయితే ఈ కాళిదాసు వారు
లలితా సహస్రం మనం పూర్తిగా పారాయణం చేసి రాశాడా అనిపించింది. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీదేవి గారు మీ దగ్గర నుంచి డిస్టర్బ్ వస్తుంది. శ్రీదేవి గారి దగ్గర చూద్దామండి శ్రీదేవి గారు. ఇప్పుడే వచ్చింది కదా. శ్రీదేవి గారు శ్రీదేవి గారు మీ దగ్గర ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్ ఏదో వస్తుంది. వేరే వేరే. ఓకే, సరే సరే. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ నాభి నుంచి ఎంత కింద ఉంది అనేది ఏం లేదు. కొంచెం కిందకనో 1 ఇంచు కింద ఉన్నా 1/2 ఇంచు ఉన్నా కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని వర్ణించండి లెక్క. అంతే అంతే అంతే. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు చూస్తున్నాం అది కదా. కాదు లేకుంటే అది కాదు, అట్లా ఏం లేదు. మొత్తానికి ఆ నాభి నుంచి 1/2 ఇంచు కింద ఉన్నప్పుడు కూడా నాభి మీదకి వచ్చినటువంటిది అనే అర్థంలో కిరణంగా అంతే. ఉంది. అంతే అంతే. కటిభాగం నుండి అర్థంలో అది ఇక్కడ పోకముడి ఆ, అనేటటువంటి అంటే చీరలు కట్టుకునేటప్పుడు ముడి వేసుకోవడం అనేటువంటి విధానం ఉంది. ఉంటుంది. ఇది ఒకటి కూడా అంటే మనకు ఇంత క్రితం చీరలు ఎట్లా ఉండేవి అంటే 9 గజాల చీరలు మా దగ్గర ఈ మధ్య కాలం వరకు కూడా వాడేవాడు. మాకు మహారాష్ట్ర విధానం గోచి కూడా పెట్టుకోవాలి కదా. గోచి పెట్టుకోవాల్సిందే. మొత్తం అట్టగచ్చులు అంటారు. అట్టగచ్చులు కట్టు కచ్చపోయడం అంటారు. కచ్చపోసి అంటే కట్టుకున్న అట్టగచ్చు అంటారు మాకు. ఆ, మా దగ్గర మహారాష్ట్ర విధానం, మీరు మహారాష్ట్ర వీడియో చూస్తుండవచ్చు. ఈ సాయిబాబా వాటి వీటిలో వస్తుంటే సీరియల్లో కూడా చూసారు. ఇట్లా వెనుకని చెట్టుకుని మహారాష్ట్ర విధానాలు. ఇది మన దగ్గర కూడా ఉండేదండి. అదే ఆంధ్రాను పోయింది కానీ మన దగ్గర కూడా ఈ పూర్వపు ఈ వాళ్ళ ఈ చూస్తే ఈ 20, 30, 40 సంవత్సరాల పూర్వం వాడి బంద్ అయ్యి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా మా ఇళ్ళలో మడి మా అలా అమ్మ కట్టుకోవాలండి. మడికి కాశీకోసం అంటారు కదమ్మా. మీ దగ్గర మడికి మాత్రమే కాశీకోసం అంటారు కదా. మీ దగ్గర మడికి మాత్రమే మడికి వాడుకునేది. మడికి మాత్రం వాడుతున్నాం ఇప్పుడు. అది మడికి మటుకు అలాగే మా దగ్గర కట్టుకోవాలి. మా దగ్గర ఇంకా ఆ ఫ్యాషన్ ఇది అలవాటైపోయి ఫ్యాషన్ కాబట్టి ఆ మడికి కూడా వాడతారు ఈ తరం వాడు. ఈ అవును. మామూలుగా పెళ్ళిలో కూడా అలాగే కట్టిస్తారండి మధుపర్కాలు. నిజానికి మడికి విధానం ఏంటంటే లేకపోతే మడికి పనికిరాదు అసలు. పనికిరాదండి. పనికిరాదు. విధానం ఏంటంటే మడికి కానీ పూజకి కానీ పనికిరాదు. ఆ, వికచ్చేన విశిఖేన యత్కృతం నతత్కృతం అని శాస్త్రం. శిఖాబంధం లేకుండా అవును. అది ఖచ్చితంగా అలానే తీరాలి. ఇది కూడా కచ్చపం లేకుండా వాడితే అది ఏం చేసినా పనికిరాదు అని. అంటే పుణ్యకర్మలు ఏది అంటే అట్లా పాప కాదు. కొంచెం వ్యాఖ్యాకార గమ్మత చమత్కారం అయితే ఏదో అపరాధే కదా. ఇప్పుడు చంపితే అపరాధి మనకు పాప అడ్డుకోదు అది కాదు. మనం చేసేటువంటి పుణ్యకర్మ ఆచరణలో ఉన్నటువంటి అవి మనకు దక్కవు అనేటువంటి విధంగా మనకి ఏంటంటే శిఖ ముడి వేసుకోవాలి కంపల్సరిగా. జడ అట్లానే శిఖేన వికచ్చేన కచ్చం అంటే కూర్చోబెట్టుకోవడం అది కంపల్సరీగా ఉండాలి అనేటువంటి నియమం ఉన్నది. అయితే ఇది మాకేమైపోయిందంటే మా దగ్గర ఒక మా అమ్మ ఆ ఏజ్ వాళ్ళు మాత్రం వాళ్ళు మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడు వాడినా చీరని అట్లా గోచిలతోనే ఉండేటువంటి వాళ్ళు. 9 గజాల చీరలు అంటారు. అవునండి. ఆ తర్వాత వాళ్ళ తర్వాత తరం అంటే ఇప్పుడు 75-80 ఉన్నటువంటి వాళ్ళు అది బంద్ చేశారు, అయిపోయింది. కేవలం లంగా చీరలతో మాత్రమే ఉన్నాడు కనుక అది మడి కూడా వాడు అట్లానే వేసుకోడు. మీరు మీ మద్దతులో మా గోచి పెట్టుకోవడం కూడా చాలామంది చేస్తారు. అంటే అందరూ అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల కూడా ఇంకా పూర్తిగా పాటించడం లేదు. అది ఇట్లా నడుస్తుంది, అట్లా చేస్తుంది. కాకపోతే గోచి కట్టుకోవడం కొన్ని చోట్ల కొంతమంది ఉంది. మీ దగ్గర ఎక్కువ ఉంది, అటు ఇదేమంతా అలాగే ఉంటుంది కదా. కంపల్సరీగా ఉండదు. కంపల్సరీ అది ఉండాల్సింది. నిజంగా అది కరెక్ట్ అయిన విధానం చేసుకోవాల్సింది. అటువైపు కూడా మడి ఎప్పుడేనండి. అప్పుడు కూడా మామూలు సందర్భంలో మడి పూజలప్పుడు ఇంట్లో ఇవి చేసినప్పుడు అప్పుడు మడి పూజలప్పుడు ఇంట్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలప్పుడు ఖచ్చితంగా ఉండాలి. తమిళనాడులో లుంగీలు కట్టుకునేటువంటి వాళ్ళు కూడా అవును. శ్రాద్ధాది కర్మాల్లో మళ్ళీ ధోతి కట్టుకుంటారు. గోచి వేసుకుని కట్టుకుంటేనే పనులు వస్తున్నాయి వాడు చెప్తుంటారు. అక్కడ నేను విన్నాను. వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఆ కార్యక్రమం వేస్తే లేకపోతే మామూలుగా అయితే లుంగీలు కంపల్సరీ గోచి ఉండాలి. ఇట్లా అయితే దానికి ముడి అవసరం అనేటువంటిది మనకు ముడి తప్పనిసరి. మేము దోతులు కట్టుకొని చిన్నప్పుడు ముడి కట్టుకొని అది ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చెక్కుకోవడం, సైడ్కి చెక్కుకోవడంతో వచ్చేసి సరిపోతుంది. అలవాటు అయిపోయింది. అంటే కొన్ని సంవత్సరాలు ఇప్పుడు మేము చిన్నప్పుడు అంటే మేము 10 ఏళ్ళ